నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క దాడులు ప్రధానంగా కువైట్ ఎయిర్పోర్ట్ను టార్గెట్ చేస్తూ టెర్మినల్ 1ను టార్గెట్ చేస్తూ దాడులు జరిగాయి అన్నమాట. అలాగే ఈ యొక్క దాడులు జరిగినప్పుడు అలాగే ఇరాన్ మిసైళ్లు కానీ డ్రోన్లను కానీ ప్రయోగించినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి కువైట్ అధికారులు అయితే వెల్లడించారు. వివరాల్లోకి వెళితే కువైట్ పైన ఇరాన్ దాడులను ఎదుర్కోవడం గురించి విమానాశ్రయ అగ్నిమాపక నిర్వహణ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మూసఫ్ అల్ అన్సారీ గారు తాజాగా ఒక మీడియాతో మాట్లాడుతూ ఆ సమయంలో ఏం జరిగిందని చెప్పి వెల్లడించారు. అలాగే మాకు ఇలా ఎయిర్పోర్టు మీద దాడి జరిగిందని సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి మొదటి అగ్నిమాపక వాహనం చేరుకునే సమయం 162 సెకండ్ల లోపే ఉంటుందని చెప్పేసి, అంటే మేము 160 సెకండ్ల లోపే మేము స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి అగ్నిమాపక సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను ప్రకారం అత్యంత ఖచ్చితత్వంతో మరియు సామర్థ్యంతో పనిచేశారని చెప్పేసి ఇరాన్ దాడుల కారణంగా చెలరేగిన మంటలన్నిటినీ అదుపులోకి తీసుకువచ్చాము. వాటిలో అతిపెద్దది ఏంటంటే కానీ కువైట్ ఎయిర్పోర్ట్లో ఇంధన ట్యాంకులు ఏవైతే ఉన్నాయో, చమురు ట్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకొని ఇరాన్ దాడి చేసినప్పుడు వాటిని ఆర్పేందుకు 3 రోజుల సమయం పట్టిందని చెప్పేసి ఆయన వెల్లడించారు. మంటలను ఆర్పివేయడానికి మరియు అవి ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా చూసేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేశామని చెప్పేసి, అలాగే ఇరాన్ దాడులు చేసినప్పటికీ ఎప్పటికప్పటికి మంటలు వ్యాపించకుండా అలాగే మంటలను ఆర్పివేస్తూ కువైట్లోని ప్రజలకు భరోసా ఇస్తూ 24 గంటలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేశామని చెప్పేసి వెల్లడించడం జరిగింది. మనం ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగిందంటే కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉందో ఆయన స్పష్టంగా వివరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.